నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విజన్ 2047 డాక్యుమెంట్ పై అసెంబ్లీలో లఘు చర్చ. విజన్ 2047 పై ప్రసంగించిన అసెం చంద్రబాబు నాయుడు. అసెంబ్లీలో ఉపాధి హామీ పథకంపై చర్చ. 250 కోట్ల అవినీతి గుర్తించామన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పోలవరం R&R ప్యాకేజ్ పై శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు. పోలవరం నిర్వాసితులకు నష్టపరిహారం, పునరావాస కాలనీలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్న మంత్రి నిమ్మల రామానాయుడు. ధ్వంసమైన రాష్ట్రాన్ని మళ్లీ ట్రాక్ లో పెట్టగలిగామని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. దూరదృష్టితో ఆలోచించి ప్రణాళికలు రూపొందించుకోవాలని అన్నారు. 1990లో సమైక్య ఆంధ్రప్రదేశ్ కు విజన్ 2020 తీసుకువచ్చామని గుర్తు చేశారు. చెప్పిన దానికంటే ఎక్కువ ప్రయోజనమే ఉమ్మడి రాష్ట్రానికి కలిగిందని అన్నారు. 2047 విజన్ డాక్యుమెంట్ పై శాసనసభలో లఘు చర్చ జరిగింది. విజన్ డాక్యుమెంట్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. 2047 వికసిత్ భారత్ ను ప్రధాని మోడీ అమలు చేస్తున్నారని, అందుకే ఏపీ కూడా అభివృద్ధి దిశగా అడుగులేసేందుకు స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ను రూపొందించామని తెలిపారు. ఎమ్మెల్యేలను భాగస్వాములు చేస్తూ నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్లను కూడా రూపొందించామని అన్నారు. 2047 నాటికి ఏపీ $2.4 ట్రిలియన్ ఎకానమీగా మారడమే లక్ష్యమని స్పష్టం చేశారు. అలాగే 308 లక్షల కోట్ల రాష్ట్ర స్థూల ఉత్పత్తి సాధించేలా ప్రణాళికలు చేశామని అన్నారు. ప్రతి ఏటా 15% వృద్ధి రేటుతో 55 లక్షల తలసరి ఆదాయం సాధించేలా విజన్ డాక్యుమెంట్ రూపొందించామని వ్యాఖ్యానించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 17.11% మేర వృద్ధి రేటు సాధించేలా లక్ష్యం పెట్టుకున్నామని తెలిపారు. మొత్తంగా జీఎస్టీపీ 18,65,704 కోట్ల మేర, తలసరి ఆదాయం 3.47 లక్షల లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. ఈ రోజు మీరు చూస్తే అధ్యక్ష, అక్కడ నేను ముందే చెప్పాను, దేశంలో $18,000 పెట్టుకున్నారు. మనం అయితే 42,000 పెట్టుకున్నాం. అంటే దేశంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ $18,000 అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో $42,000 పెట్టుకున్నాం. అంటే జిఎస్డి పర్ క్యాపిటల్ ఇన్కమ్ 55 లక్షలు రాబోయే 47కు సాధించే లక్ష్యంగా ముందుకు పోతున్నాం. జిఎస్టిపి మీరు వచ్చినప్పుడు దగ్గర మీరు చూస్తే అధ్యక్ష 308 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి ఆదాయంగా పెట్టుకున్నాం. ఇది జరగాలంటే 15% సంవత్సరం మనం అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. అయితే వెరీ అంబిషియస్ ప్లాన్, అసాధ్యం కాదు, ఇది సాధ్యం. మనం గాని సమర్థవంతంగా ప్రాధాన్యతలు పెట్టుకొని టెక్నాలజీ కరెక్ట్ గా ఉపయోగించుకుంటే ఇది సాధిస్తామని ఒక విశ్వాసం ఉంది. గడిచిన 14-19 5 సంవత్సరాల కాలంలో సిఏజిఆర్ అంటే 5 సంవత్సరాల ఆవరేజ్ తీసుకుంటే 13.5% మనం గ్రో అయ్యాం. 14-19 కంటే కూడా 1.5% ఓవరాల్ గా గ్రో కావాల్సిన అవసరం ఉందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ చూస్తే అధ్యక్ష 15% గ్రోత్ సంవత్సరం 308 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ 55 లక్షలు. మ్యాక్రో టు మైక్రో అప్రోచ్, ఇక్కడి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి అన్ని డిపార్ట్మెంట్ నుంచి లాస్ట్ మైల్లో ఫ్యామిలీ వరకు ఇంటిగ్రేట్ చేయాలనేది ఇందులో ప్రధానమైన లక్ష్యం. 25-26కి 17% గ్రోత్ పెట్టుకున్నాం. ఎందుకంటే కొంచెం ఈ సంవత్సరం అంతా గానీ అన్ని రంగాల్లో స్ట్రీమ్ లైన్ చేయగలిగితే వస్తున్నది ఒక నమ్మకం. అందుకనే 17% పెట్టుకున్నాం. దానివల్ల జిఎస్టిపి 18,65,704 కోట్లు రావాలి. అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ ఏ విధంగా వస్తాయని కూడా పెట్టాం. 3,47,871 రూపాయలు తలసరి ఆదాయం. 26-27కి మీరు చూస్తే 21,67,606 దానికి అనుగుణంగా అలొకేషన్స్ పెట్టుకున్నాం. గ్రోత్ రేట్ 16.18, దాని మీద 4,03,178 రూపాయల తలసరి ఆదాయం. 27-28కి వచ్చినప్పుడు 25,19,359 కోట్ల రూపాయలు జిఎస్టిపి. సిఆర్ వచ్చి గ్రోత్ రేట్ వచ్చి 16.23, పర్ క్యాపిటా 4,67,795. 29,29,29,402 కోట్లు జిఎస్టిపి, 16.28 గ్రోత్ రేట్. అదే మరిగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ 5,42,985. ఇది రాష్ట్రంలో ఉండే ఫిగర్స్ ఇవి. మీ నియోజకవర్గాల్లో కొన్నిట్లో ఎక్కువ ఉంది, కొన్నిట్లో తక్కువ ఉంది. దానికి కారణం హిస్టారికల్ గా వచ్చిన రీజన్స్, అక్కడ సోషియో ఎకనామిక్ పొలిటికల్ రీజన్స్ ఉంటాయి. దాని వల్ల ఈ రోజు ఆ పరిస్థితిలో ఉన్నాం. ఈ రోజు మా బాధ్యత 2,60,995 నుంచి
5,42,905 రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ సాధించే బాధ్యత మాది. మీ నియోజకవర్గాల్లో మీకు ఇచ్చిన టార్గెట్ సాధించే బాధ్యత మీకు కూడా ఉంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నాకు కూడా 2 బాధ్యతలు ఉన్నాయి. నా కాన్స్టిట్యూన్సీ చూసుకుంటేనే రాష్ట్రం చూసుకోవాలి. ఆ విషయం కూడా దాంట్లో సందేహం లేదు. ఏపీ శాసనసభలో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవినీతి అంశంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఉపాధి హామీ పనుల్లో అవినీతిని గుర్తించామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. మొత్తం 250 కోట్ల అవినీతి జరిగినట్లుగా అధికారులు తమ దృష్టికి తెచ్చారని వెల్లడించారు. దీనిపై విచారణ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఉపాధి హామీ కూలీలకు వేతనాల పెంపు అంశం కేంద్రం పరిధిలో ఉంటుందని అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవినీతిపై విచారణ చేపట్టి కొందరిపై చర్యలు తీసుకున్నామని అన్నారు. సోషల్ ఆడిట్, విజిలెన్స్ సెల్, క్వాలిటీ కంట్రోల్ 3 అంశాలతో ఈ అవినీతి నియంత్రణ చేస్తున్నామని తెలిపారు. గతంలో జరిగిన అవినీతి సొమ్ములో 71 కోట్లు రికవరీ చేస్తామని వెల్లడించారు. ఎక్కువ ఆధారాలు దొరకపోవడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, ఉపాధి హామీ వేతనాల సవరణ అంశం కేంద్రం పరిధిలోని అంశమని స్పష్టం చేశారు. కూలీలకు వేతనాల పెంపు కేంద్రం పరిధిలోనే ఉందని, రాష్ట్రంలోని 55 మండలాల్లో 150 రోజుల పాటు పని దినాలు కల్పిస్తున్నామని ఆయన వెల్లడించారు. జాతీయ ఉపాధి హామీ పథకం అది రాజకీయ ఉపాధి హామీ పథకం అయిపోయింది. అది గత ప్రభుత్వం టైంలో రైట్ ఏమో కానీ మన ఎన్డీఏ ప్రభుత్వం టైంలో దాన్ని నేను తీసుకోవట్లేదు. ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసిన వారసత్వంగా వచ్చినవి ఈ కరప్షన్ మనం హ్యాండిల్ చేస్తున్నాం ఈ రోజున. జాతీయ ఉపాధి హామీ పథకంలో అవకతవకలు ఎవరైతే చేస్తున్నారో వాటిని జరగకుండా నిలువరించాల్సిన వ్యక్తి అతనే అవినీతికి పాల్పడ్డాడు అధ్యక్షుడు. అందుకని వెంటనే అతన్ని తీసి పక్కన పెట్టేశాడు. అవి కాకుండా మేము తీసుకున్న ఇమ్మీడియట్ చర్యలు ఏంటంటే అధ్యక్ష, ఒకటి మేము ఈ సోషల్ ఆడిట్, విజిలెన్స్ సెల్, క్వాలిటీ కంట్రోల్ 3 కొత్త వాళ్ళని పెట్టాం అధ్యక్ష. కొంచెం ఎఫెక్టివ్ పీపుల్ని పెట్టాం. ఇప్పుడు ఉదాహరణకి సోషల్ ఆడిట్ని ఒక 2 months బ్యాక్ పెట్టాం. చాలా మందిని సార్ట్అవుట్ చేసి వన్ హూ ఇస్ కేపబుల్ అలాంటి వ్యక్తిని పెట్టాం అధ్యక్ష. అలాగే విజిలెన్స్ సెల్కి చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ని పెట్టాం. 5 months అయింది. అలాగే హెడెడ్ బై చీఫ్ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ పెట్టాం అధ్యక్ష. రిటైర్డ్ ఇంజనీర్ ఒకరిని పెట్టాం. మేము చేశాక మేమేం చాలాసార్లు ఉదాహరణకి 24-25లో అబ్జెక్షనబుల్ ఎక్స్పెండిచర్ అంటే ఇది అవినీతికి దారి చూపిస్తున్నాయని చెప్పి దాదాపు 250 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి సోషల్ పీపుల్స్ ఆడిట్ ఫోరం నుంచి మనం దాదాపు ఇప్పటికీ 546 మండలాల్లో మనం సోషల్ ఆడిట్ చేసాం. ఇప్పుడు దాకా ఆడిట్ ఫోరం ఇంకొక మిగతా మండలాలు 660లో 546 చేసాం అధ్యక్ష. మార్చి 31కి అయిపోతుంది. దాంట్లో 24-25కి 250 కోట్ల అవినీతిని ఉంది అనేది చేశారు. ఇదంతా కానీ ఇది ప్రాజెక్ట్ డైరెక్టర్ పీడీ చూసిన తర్వాత 71 కోట్ల మటుకే అవుట్ ఆఫ్ 250 crores ఓన్లీ 71 crores రికవర్ చేయాలి అనేది ఆయన ఆర్డర్ చేశారు. దేనికంటే గౌరవ సభ్యులందరూ చెప్తున్న దాంట్లో మనకు అవినీతి జరిగిందని తెలుసు. అక్కడ అందరూ మస్తర్లో ఫాల్స్గా చేశారు, పనులు చేయకుండా రిజిస్టర్ చేసుకున్నారు, లేదంటే జేసీబీలు పెట్టి చేశారు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఎక్కడా కూడా ప్రూఫ్కి దొరకలేదు. సో దానివల్ల జస్ట్ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ 250 crores ఓన్లీ వీ కుడ్ రికవర్. అంటే రికవరీకి ఆదేశం చేసింది 71 కోట్లు. యాజ్ ఆన్ నౌ 75.84 lakhs హ్యావ్ బీన్ రికవర్డ్ అధ్యక్ష. అంటే 250 కోట్ల అవినీతి జరిగిందని గుర్తింపబడింది. కానీ సరైన సాక్ష్యాధారాలు లేకపోవటం వల్ల ఓన్లీ 71 కోట్లకే రికవరీ చేయాలన్నది ప్రాజెక్ట్ డైరెక్టర్ వాళ్ళ బాధ్యత అది. సో దాని నుంచి 75.84 లక్షలు యాజ్ ఆన్ చేశారు. ఇంకా స్టిల్ వీ హ్యావ్ ఎనఫ్ టైం అధ్యక్ష. కానీ దీన్ని ప్రతిదీ చాలా లోతుగా దీన్ని చేస్తున్నాం. అండ్ వీ హ్యావ్ అ వెరీ గుడ్ టీమ్ విచ్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. పోలవరం ప్రాజెక్టును విధ్వంసం చేసినట్లే నిర్వాసితులను సైతం జగన్ నిలువున ముంచేశాడని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో ₹1 నష్టపరిహారం కానీ కాలనీల నిర్మాణానికి అరబస్తా సిమెంట్ పనులు కానీ చేయలేదని ఆయన వెల్లడించారు. మండలిలో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ గత 5 ఏళ్లు నిర్వాసితులను పట్టించుకోకపోవడంతో తమను తెలంగాణలో కలిపేయమని నిర్వాసితులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేశారని గుర్తు చేశారు. నాడు 2017లో 800 కోట్లు జమ చేసిన చంద్రబాబు నాయుడు మళ్లీ 7 ఏళ్ల తర్వాత నిర్వాసితుల కష్టాలు తీర్చేలా నిర్వాసితులకు సంక్రాంతి కానుక అందజేస్తారని తెలిపారు. ఎటువంటి హంగామా లేకుండానే ఒకే విడతగా 800 కోట్లు నిర్వాసితుల ఖాతాలోకి జమ చేసింది కూటమి ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. జగన్ సీఎం అయ్యాక పోలవరం నిర్వాసితుల వైపు కన్నెత్తి కూడా చూడకపోగా
పునరావాస కాలనీలో ఒక ఇంటిని కూడా పూర్తి చేయలేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ఇచ్చిన 3,385 కోట్ల రూపాయలు రీయింబర్స్మెంట్ నిధులను కూడా ప్రాజెక్టు నిర్మాణానికి గాని నిర్వాసితులకు గాని అందించకుండా దారి మళ్లించి దోచుకున్నారని మండిపడ్డారు. అంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజమవుతుందని నమ్మేటువంటి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి అదే విషయాన్ని నేను డాక్యుమెంట్స్ తోటి సహా చూపించడం జరిగింది. ఈ ప్రభుత్వం ఎందుకు అంగీకరించిందని అడుగుతున్నారు. అడగవలసింది గత ముఖ్యమంత్రిని, గత ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఆ రోజు 1.15 మీటర్స్ ప్రతిపాదించింది మీరే, దానికి నిధులిమ్మని కోరింది మీరే. మళ్ళీ ఈ రోజు ఎందుకు అంగీకరించారని మాట్లాడుతూ ఉన్నారని అంటే పదే అబద్ధాలు చెప్పేటువంటి పరిస్థితి. మీ అబద్ధాన్ని ప్రజలు గుర్తించారు కాబట్టి తగిన శాస్తి ప్రజలు ఇచ్చారు. దానికి లోతుగా నేను పోదలుచుకోవాలా. రెండవది ఆయన అడుగుతూ ఉన్నారు, ఏదైతే కాలనీలకు సంబంధించి ఎందుకు పనులు పూర్తి కావట్లేదని అడుగుతూ ఉన్నారు. మరి నేను అడుగుతూ ఉన్నా, ఆ రోజు 2019 పాదయాత్రలో కూడా మీ నాయకుడు ఆ రోజు అడుగున కూడా వాగ్దానాలు చేశాడు నిర్వాసితులకి. మరి 19-24 అధికారంలో ఉన్నది మీ ప్రభుత్వమే, 19-24లో ముఖ్యమంత్రిగా ఉన్నది మీ నాయకుడే. మరి నేను అడిగేది ఏంటంటే ఆ రోజు 5 సంవత్సరాల్లో ఒక్క కాలనీకి సంబంధించి ఒక్క అరబస్తా సిమెంట్ ఎక్కడైనా మీరు వేశారా? ఆ కాలనీలకు సంబంధించి ఎక్కడైనా ఒక్క రూపాయి మీరు ఖర్చు పెట్టారా? 2019 చంద్రబాబు నాయుడు గారి హయాంలో పూర్తయినటువంటి కాలనీలు తప్ప ఒక్క కాలనీలో ఒక్క ఇల్లు కూడా, కనీసం పునాది కూడా ఇటుక ముక్క పేర్చలేనిటువంటి వాళ్ళు కూడా ఈరోజు కాలనీల గురించి మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? చేత అందుకే మీరు కూడా చూశారు అధ్యక్ష, మేము కూడా చూసాం మీడియాలో. నిర్వాసితులు అధ్యక్ష రోడ్డు మీదకి వచ్చారు గత ప్రభుత్వంలో. ఏదైతే కనీసం వరద ముంపు వస్తే కనీసం మంచినీళ్ళు ప్యాకెట్లు ఇచ్చేటువంటి వాళ్ళు కూడా లేరు. ఒక మంత్రి వచ్చి పరామర్శించినటువంటి వాళ్ళు లేరు. మాకెందుకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మమ్మల్ని తెలంగాణలో కలిపేయండి అని చెప్పి సాక్షాత్తు నిర్వాసితులు రోడ్డు మీదకి వచ్చి గత ప్రభుత్వంలో పోరాడారనంటే నిర్వాసితుల పట్ల ఈ యొక్క ప్రభుత్వం ఏ రకమైన వైఖరితో ఉందో ఆ పాలనే ఒక ఉదాహరణ అధ్యక్ష. అందుకే ఈరోజు ఏదైతే ఈ యొక్క ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో, నేను ముందునే చెప్పాను, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మీద ఎంత శ్రద్ధ పెడతామో అంతకు మించి నిర్వాసితుల మీద కూడా అంత శ్రద్ధ పెట్టి వాళ్ళకి కాలనీలు డెవలప్ చేయడంలో కానీ, అదేవిధంగా మరి వాళ్ళకి R&R ప్యాకేజీలు ఇచ్చేటువంటి విషయంలో కానీ పూర్తిగా ఈ ప్రభుత్వం నిర్వాసితుల పట్ల పనిచేస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. శాసనసభలో సభ్యులపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సీరియస్ అయ్యారు. దయచేసి సభ్యులు సభలో ఫోన్లో మాట్లాడవద్దని, కఠిన చర్యలు తప్పవంటూ ఆయన స్పష్టం చేశారు. ఇది విజ్ఞప్తి అని, విజ్ఞప్తులు 1-2 సార్లు మాత్రమే ఉంటాయని రఘురామ తెలిపారు. శాసనసభలో సభ్యులపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సీరియస్ అయ్యారు. సభలో సభ్యులు ఫోన్ మాట్లాడటంపై స్పందించిన డిప్యూటీ స్పీకర్ అసెంబ్లీలో కొంతమంది సభ్యులు ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు. అసెంబ్లీ ప్రజాస్వామ్యానికి ఒక పవిత్ర వేదిక అని, ఇక్కడ గౌరవాన్ని అన్ని సందర్భాల్లో రక్షించవలసిన బాధ్యత సభ్యులపై ఉందని డిప్యూటీ స్పీకర్ గుర్తు చేశారు. అత్యవసర పరిస్థితి అయితే ఫోన్ బయటకు వెళ్లి మాట్లాడాలని సూచించారు. ఫోన్ సభ్యులు సైలెంట్ లో పెట్టుకోవాలని సూచించారు. సభలో చర్చలు జరుగుతున్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా కొందరు సభ్యులు ఫోన్లో మాట్లాడడం సరికాదన్నారు. ఇది విజ్ఞప్తి అని, విజ్ఞప్తులు 1-2 సార్లు మాత్రమే ఉంటాయని రఘురామ తెలిపారు. రఘురామ వ్యాఖ్యలపై సభ్యుడు వేగుళ్ల జోగేశ్వరరావు స్పందించారు. సభలో జామర్లు పెట్టాలని సూచించారు. దీనిపై రఘురామ మాట్లాడుతూ, మన బలహీనత జామర్లపైకి నెట్టొద్దని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వెల్లడించారు. సభ్యులు మొబైల్ ఫోన్లో మాట్లాడేస్తున్నారు డైరెక్ట్గా. ఇక్కడ మరీ ఎమర్జెన్సీ ఏదన్నా ఉంటే కొంచెం బయటికి వెళ్ళి మాట్లాడుకోమని చెప్పి విజ్ఞప్తి. 1-2 సార్లు విజ్ఞప్తులు ఉంటాయి అంతే. ఏమంటే మనం జామ్ చేసుకోగలిగితే క్రమశిక్షణ మనకు ఉండాలండి. అందుకని ఇప్పుడు ఫోన్ సైలెంట్లో పెట్టుకుంటే ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్లు ఉంటే వస్తాయి. అర్జెంట్ మెసేజ్ ఉంటే మీ అవసరం ఉన్నప్పుడు అర్జెంట్ అని పెట్టినప్పుడు మీరు బయటికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. సో అంచేత జామర్ మీద వంక పెట్టి మన బలహీనతల్ని జామర్ మీద పెట్టొద్దని చెప్పి జోగేశ్వరరావు గారికి వినతి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఖచ్చితంగా చెల్లిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. విద్యారంగంపై చర్చ కావాలని అడిగి వైసీపీనే పాల్గొనలేదని, వాస్తవాలు వినే పరిస్థితిలో వైసీపీ లేదని విమర్శించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై వైసీపీ ఆరోపణలకు మంత్రి లోకేష్ కౌంటర్ ఇచ్చారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై వాస్తవాలను వినే పరిస్థితుల్లో వైసీపీ లేదని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా పేద విద్యార్థులకు ఆర్థిక సహాయంపై మండలిలో వైసీపీ సభ్యుల ప్రశ్నలకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరంజన స్వామి సమాధానం ఇచ్చారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విషయంలో వైసీపీ అవాస్తవాల ప్రచారం చేస్తుండటంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కలుగు చేసుకుని
వైసీపీ సభ్యుల ఆరోపణలు తిప్పికొట్టారు. మంత్రి మాట్లాడుతూ విద్యారంగంపై శాసనమండలిలో చర్చ జరిగితే వైసీపీ సభ్యులు ఎందుకు బయటకు వెళ్లారని ప్రశ్నించారు. ఈ విషయాలన్నీ ఆ రోజు చెప్పానని, మీరెందుకు బాయ్కట్ చేశారని నిలదీశారు. ఆ రోజు జరిగిన చర్చలో ఫీజు రియంబర్స్మెంట్ పై చాలా స్పష్టంగా చెప్పామని, వినకుండా చదవకుండా మళ్లీ ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నోట్ పంపిస్తామని ఒకసారి చదవాలని హితవు పలికారు. మంత్రి డోలా బాలవీరేంద్ర స్వామి వాస్తవాలు చెబుతుంటే దాన్ని కూడా ఓర్చుకోలేకపోతున్నారని, వైసీపీ హయాంలో 4,200 కోట్లు బకాయిలు పెట్టారని ఆరోపించారు. అవునో కాదో చెప్పాలని, వివరాలు పంపిస్తామని అన్నారు. స్కూల్ ఫీజు రియంబర్స్మెంట్, పీజీ ఫీజు రియంబర్స్మెంట్ వివరాలన్నీ అందులో ఉన్నాయని, 2019లో ఆనాటి ప్రభుత్వం పెట్టిన బకాయిలను 16 నెలల తర్వాత వైసీపీ ప్రభుత్వం చెల్లించిందని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలే అయిందని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఖచ్చితంగా చెల్లిస్తామని లోకేష్ స్పష్టం చేశారు. అధ్యక్ష, ఎందుకు మొన్న ఎడ్యుకేషన్ పైన చర్చ జరిగిన హౌస్ లో ఎందుకు బయటకు వెళ్ళారు అధ్యక్ష? విషయాలన్నీ దాంట్లో చెప్పాం. మళ్ళీ ఆ రోజు ఎందుకు బైకాట్ చేశారండి మీరు? ఎందుకు బైకాట్ చేశారు స్వామి? ఉండండి, విద్యా వ్యవస్థ పైన చర్చిద్దామని దాంట్లో స్పష్టంగా ఫీ రియంబర్స్మెంట్ పైన చాలా క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం. మళ్ళీ ఇప్పుడు ఆ రోజు బైకాట్ చేస్తారు, ఇన్నరు, కనీసం నోట్ చదవరు. కాబట్టి ఇంకో కాపీ పంపిస్తా స్వామి, ఒకసారి నోట్ చదవండి, చదివిన మీరు అడగండి. మంత్రి గారు వాస్తవాలు చెప్తుంటే దాన్ని కూడా మీరు ఓర్చుకోలేకపోతే కరెక్ట్ కాదా? 4,200 కోట్లు మీరు బకాయిలు పెట్టారు, అవునా కాదా చెప్పండి. ఓకే, వివరాలు ఇప్పుడు పంపిస్తున్నా. స్కూల్ ఫీ రింబర్స్మెంట్, పీజీ ఫీ రింబర్స్మెంట్, అన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి. 4,200 కోట్ల బకాయిలు పెట్టారు మీరు. నంబర్ 1. నంబర్ 2, 2019లో ఆనాటి ప్రభుత్వం ఏదైతే బకాయిలు పెట్టారో మీరు ఎప్పుడు చెల్లించారండి? 16 నెలల తర్వాత చెల్లించారు. 16 నెలలు, ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది. చెల్లిస్తాను నేను చెప్పా, హౌస్ సాక్షిగా నేను హామీ ఇచ్చా. చర్చలు మీరు లేకపోతే ఏం చేయాలి స్వామి? మీరు బైకాట్ చేస్తూ పోతే మమ్మల్ని ఏం చేయమంటారు? మీరు అడిగారు. విచిత్రం ఏంటంటే ఎడ్యుకేషన్ పైన చర్చకి మీరు అడిగారు. ఆ రోజు బీఎస్సీలో మీరు అడిగారు, మేము ఒప్పుకున్నాము. చర్చకు మేము సిద్ధానం. 3-4 గంటలు చర్చ జరిగితే మీరు లేకపోతే ఎట్లా? వాస్తవాలు ఏదైనా మీరు సిద్ధంగా లేకపోతే ఎట్లా? అది కరెక్ట్ కాదు. దయచేసి గౌరవ సభ్యులు ఇచ్చిన వివరాలు మొత్తం చదవండి, మంత్రి గారు క్లీన్ గా సమాధానం చెప్తారు. సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. ఏప్రిల్ నెలాఖరులోగా అమరావతి పనులు పునఃప్రారంభానికి మోడీని ఆహ్వానిస్తారు. ఈ భేటీ సందర్భంగా రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంక్ నిధులతో పాటు పలు ఇతర అంశాలపై ప్రధానితో చంద్రబాబు నాయుడు చర్చించనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు పలువురు కేంద్ర మంత్రులను సీఎం కలవనున్నారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర సచివాలయంలో ప్రత్యేక కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు కీలక బిల్లులపై చర్చ జరుగుతోంది. మొత్తం 20 అంశాల అజెండాగా ఈ సమావేశంలో మంత్రిమండలి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎస్ఐపిబిలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపనుంది. సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలున్నాయి. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6,19,278 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. 3,450 పరీక్షా కేంద్రాలు పాఠశాల విద్యాశాఖ ఏర్పాటు చేసింది. పరీక్షల వేళ ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. పరీక్షా సమయానికి ముందే విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్ కు చేరుకోవడంతో ఆయా ప్రాంతాల్లో సందడి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పాఠశాల విద్యలు తీసుకొచ్చిన సంస్కరణలతో మొదటిసారి ఈ ఏడాది 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరిగే 10th ఎగ్జామ్స్ ను 6,09,275 మంది విద్యార్థులు రాయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 3,450 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇక ఈ ఏడాది 7 పేపర్ల విధానంలో పరీక్షలు జరగనున్నాయి. 10వ తరగతి పరీక్షల నిర్వహణకు ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం గట్టి ఏర్పాట్లు చేసింది. జిల్లాలో ఏర్పాటు చేసిన మొత్తం 168 పరీక్షా కేంద్రాల్లో 31,231 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా జిల్లా విద్యాశాఖ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. పరీక్ష సమయానికి ముందే విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్ కు చేరుకోవడంతో ఆయా ప్రాంతాల్లో సందడి నెలకొంది. స్టూడెంట్స్ కు తోడుగా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు రావడంతో పలు కేంద్రాల వద్ద ట్రాఫిక్ రద్దీగా నెలకొంది. ఇక విద్యార్థులను తనిఖీ చేసిన తర్వాతే వారిని పరీక్షా కేంద్రాలకు అనుమతించారు. సెల్ ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించమని ఎస్ఎస్సీ బోర్డు ముందుగానే స్పష్టం చేసింది. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. విద్యుత్ సరఫరాకు ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు తాగునీరు, ఇతర సదుపాయాలు ఏర్పాటు చేశారు. 10th విద్యార్థులకు ప్రభుత్వం ఉచిత బస్ సౌకర్యం కల్పించడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. జనసేన ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
ప్రసంగం బీజేపీ స్క్రిప్ట్ ఇచ్చి చదివించినట్లుగా ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. త్రిభాషా విధానం అమలు చేయటాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదు, హిందీ భాషను బలవంతంగా అమలు చేయటాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయాన్ని గమనించకుండా పవన్ బీజేపీ నేతలాగా మాట్లాడటం తగదు అని రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. హిందీ రాష్ట్రాల్లో దక్షిణాది భాషను మూడో భాషగా అమలు చేస్తారా అని ప్రశ్నించారు. పిఠాపురం జిల్లాలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తూ వారి పార్టీ విధానాలను, రాష్ట్రం గురించి, దేశం గురించి మాట్లాడాలి కానీ ఆయన బీజేపీ స్క్రిప్ట్ చదివినట్లుగా ఉంది. ఇవాళ సౌత్ ఇండియన్ స్టేట్స్లో హిందీని బలవంతంగా రుద్దకూడదని చెప్పి ఇక్కడున్న పార్టీలు కోరుతూ ఉన్నాయి. అంతేగాని త్రిభాషా విధానాన్ని ఎవరు వ్యతిరేకించడంలే. మరి హిందీని నేర్చుకోవాలి, మీరు కూడా ఎందుకు హిందీ సినిమాలు ఎందుకు డబ్ చేస్తారు, హిందీ లేక మీ సినిమాలు ఎందుకు డబ్ చేస్తారంటే, మరి త్రిభాషా విధానం ప్రకారం మన ద్రవిడియన్ లాంగ్వేజ్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో ఏదో ఒక లాంగ్వేజ్ని వాళ్ళని కూడా నేర్చుకోమని చెప్పానండి. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి ఉత్తరాది వాళ్ళని ఆ రకంగా ఒప్పించమని చెప్పండి, ద్రవిడియన్ లాంగ్వేజ్ నేర్చుకోమని. కాబట్టి ఏమంటే బలవంతంగా హిందీ భాషను ఈ ప్రాంత ప్రజలపైన రుద్దడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఇప్పుడు వ్యతిరేకిస్తాం, రేపు కూడా వ్యతిరేకిస్తాం. రెండవది, పదే పదే సనాతనవాదం గురించి మాట్లాడుతున్నారు. కాషాయ గుడ్డలు వేసుకొని సనాతనవాదం మాట్లాడుతూ పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని అసలు బీజేపీకి బ్రాండ్ అంబాసిడర్ మాదిరి ఎవరో చెప్పారు, సౌత్ ఇండియన్ మోడీ అని కూడా ఎవరో నిన్న మీటింగ్లో చెప్పారు. ఆ రకంగా నిజంగా సనాతనవాదం గురించి ఎందుకు అందరూ వ్యతిరేకిస్తూ ఉన్నాం? సనాతనవాదం అనే దానిపైన గతంలో ఎంతో చర్చ జరిగింది. దాని దుష్ఫలితాలు ఎలా ఉన్నాయో కూడా సమాజం అనుభవించింది. ఎందుకంటే బాల్య వివాహాలను ప్రోత్సహించడం, సతీ సగమానం ఉంటుంది, తర్వాత శూద్రులు చదువుకోకూడదని చెప్తుంది సనాతనవాదము. అదేవిధంగా అంటరానితనం, గుళ్ళేకి రానివ్వరు, ఇంట్లోకి రానివ్వరు, హోటల్లోకి రానివ్వరు. ఇలాంటి అంటరానితనం ఇవన్నిటిని ప్రోత్సహించింది. కాబట్టి మనువాద సిద్ధాంతాన్ని అందరూ కూడా వ్యతిరేకించారు, సనాతనవాదాన్ని వ్యతిరేకించారు. అంబేద్కర్ ఏదైతే లౌకిక రాజ్యాంగం చెప్పారో దాని ప్రకారం మనం ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ మళ్ళీ సనాతనవాదాన్ని భుజాన వేసుకుంటానంటే పవన్ కళ్యాణ్ గారికి మేము మాలాంటి వాళ్ళు చెప్పదగింది ఏం లేదు. ఆయనకు చెప్పాలంటే మన డాక్టర్ బ్రహ్మానందం సినిమా యాక్టర్ ఆయనది సరిపోతుంది. ఎందుకంటే ఇటీవల విజయవాడ ఒక సభలో బ్రహ్మానందం గారు సనాతనవాదం చాలా చక్కగా వివరించారు. ఆయనతో ఈయన క్లాస్ చెప్పిస్తే బాగుంటుంది. కాబట్టి నేను అనేది ఏమంటే జనసేన పార్టీ సెక్యులర్ పార్టీ, మెగా ఫ్యామిలీ, చిరంజీవి గారి ఫ్యామిలీ సెక్యులర్ ఫ్యామిలీ. అన్ని మతాల వారు, అన్ని కులాల వారు వారి ఫ్యామిలీని కూడా గౌరవిస్తారు. కాబట్టి మీరు సెక్యులర్ వాదులుగా ఉండాలి తప్ప బీజేపీ అజెండాని, ఆర్ఎస్ఎస్ అజెండాని మోయడానికి సంఘ్ పరివార్ అజెండా పట్టుకొని మేము ఊరేగుతామంటే అది సరైనది కాదు. పవన్ కళ్యాణ్ గారు మరోమారు దీనిపైన ఆలోచించాలని కూడా నేను కోరుతాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విజన్ 2047 డాక్యుమెంట్ పై అసెంబ్లీలో లఘు చర్చ. విజన్ 2047 పై ప్రసంగించిన అసెం చంద్రబాబు నాయుడు. అసెంబ్లీలో ఉపాధి హామీ పథకంపై చర్చ. 250 కోట్ల అవినీతి గుర్తించామన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పోలవరం R&R ప్యాకేజ్ పై శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు. పోలవరం నిర్వాసితులకు నష్టపరిహారం, పునరావాస కాలనీలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్న మంత్రి నిమ్మల రామనాయుడు. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసార వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.